పెండ్లంటే అటేడు తరాలు ఇటేడు తరాలు మాట్లాడుకునేటట్టు అంగరంగ వైభవంగా సన్నాయి మోతల నడుమ ఇక పిల్లగాని తండ్రి పిల్ల తండ్రి ఇద్దరు దీవెనలతోని పెళ్లి పందిట్ల బంధువులతోటి నిండు ఉండంగా అందరి సమక్షంలో పంతులు మంత్రాలు చదువుతూ ఉంటే భజంత్రీలు వాయిస్తూ ఉంటే ఇక పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్ల మెడలో 3 ముళ్ళు కడతాడు. కానీ ఈ పెళ్లి లేందో పుస్తెల తాడును పెళ్లి కొడుకు బదులు ఏరేట ఆయన ఏమో వేసిండట చూడుర్రి. ఎవరిదో పెళ్లి అవుతున్నట్టుందిగా, ఎవరిదో ఏమో చూద్దాం రండి ఒక పారి. అగో కుర్తా పైజామే వేసుకొని ఒక సార్ వచ్చిండు, రాజకీయ నాయకుడే ఉన్నట్టుండే ఈయన పెద్ద ఆయన్నే. అరే పెళ్లికి గెస్ట్ లెక్క వచ్చినట్టుండు. ఇటుపక్క పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్లలు ఉన్నారు. పూల దండలు గీల దండలు బాగానే కానొస్తున్నాయి కదా, గట్టిళ్ళ పెళ్ళే ఉన్నట్టుంది. ఇగో దగ్గరికి వచ్చిండు భజంత్రీలు అక్కడ ఆరే సన్నాయి మూతలు మోగుతూనే ఉన్నాయి. పెళ్లి పిల్లగాడు కుర్చీలు ఉన్నట్టు, చుట్టాలు కూడా చుట్టుపక్కల చాలా మంది ఎవరు కదా. అరే పెద్ద మనిషి తాలిబొట్టు ఇస్తే ఇక పిల్లగాడు పిల్ల మెడల తాలి కట్టేటట్టుండు. ఈ పెద్ద మనిషి వచ్చిండు, అరే పిల్ల మెడల గిన కట్టబోతుండేది తాలి అంది. అమ్మా ఎంత పని అయితే ఉండే చూసిరా, వాళ్ళ భార్య ఆపకుంటే నిజంగానే కడుతుండే. మరి మై మర్చిపోయాడో ఏమైందో తెలియదు. అప్పుడు రోజులు గుర్తుకొచ్చి మళ్ళా మేడలనే తాలి కడుతున్నా అనుకుంటున్నా ఏం పాడో. అరే గంత కథ అయింది చూడు రే. మర్చిపోయి తాలిబొట్టి ఆయన పిల్ల మెడల కట్టబోయిండు. మళ్ళా నవ్వుతుడు, అరే మజాకులనే చేసినట్టున్నాడు పారి. మేడం సుధా అందరు నవ్వుతున్నారు, గిన్మెన్లు పక్కపోంటి. ఇసుంత రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టుగా సార్ చేతుల మీదకి వెళ్ళి ఆశీర్వదించి పిల్లగానికి ఆయన తాలిబొట్టిస్తాడేమో పిల్లగానికి అని అనుకుంటే పిల్ల మెడలనే పుస్తల తాడు కట్టబోయిండు చూడు పసుపు కొమ్ము.